నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' సినిమా 2023లో చివరి శుక్రవారమైన డిసెంబర్ 29న నేడు విడుదలైంది. 'డెవిల్' దర్శకుడు నవీన్ గౌడ్ మేడారంతో అభిప్రాయ భేదాలు రావడంతో నిర్మాత అభిషేక్ నామా స్వయంగా రంగంలోకి దిగి దర్శకుడిగా మారి 'డెవిల్' సినిమాను తెరకెక్కించాడు. దీంతో షూటింగ్ స్టార్ట్ అయిన రెండో రోజే దర్శకుడిని మార్చిన సినిమాగా, నిర్మాతే దర్శకుడిగా మారిన సినిమాగా కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా వార్తల్లో నిలిచింది. 'సలార్' మాదిరిగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావుడి లేకుండా డైరెక్ట్గా థియేటర్లో విడుదలైన 'డెవిల్' సినిమాపై ట్విట్టర్లో మిక్స్డ్ టాక్ కనిపిస్తోంది. అన్నదమ్ముల అభిమానులు మాత్రం 'డెవిల్' సినిమా సూపర్ హిట్ అని ప్రచారం చేస్తున్నారు. ఈ అన్నదమ్ముల వైఖరి నచ్చని కొందరు టీడీపీ అభిమానులు సినిమా పోయిందని ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు వర్గాల గురించి, ఆ ప్రచారాల గురించి మనకు అనవసరం. 'డెవిల్' సినిమా చూసిన సగటు సినీ ప్రేక్షకులకు ఎలా అనిపించింది? 'డెవిల్' సినిమా ప్రేక్షకుల మనసును రంజింపజేసేలా ఉందా? అభిమానులకు మాత్రమే నచ్చే సినిమానా? అందరూ మెచ్చే సినిమానా? 2023లో కళ్యాణ్ రామ్కు 'అమిగో' సినిమా చేసిన గాయానికి 'డెవిల్' మందు పూసిందా? మరింత పెద్దది చేసిందా? దర్శకుడిగా అభిషేక్ నామా తొలి ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చిందా? అస్సలు ఆలస్యం చేయకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ సవివర సమీక్షలో చూద్దాం. 'డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' సినిమా ఒక సగటు సినీ ప్రేక్షకుడిగా నాకైతే పర్వాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంత సాగతీతగా అనిపించినా సెకండ్ హాఫ్లో వేగంగా సాగిన కథనం, ఆసక్తికర మలుపులు సినిమా చూడొచ్చనే అభిప్రాయానికి కారణమయ్యాయి. హిట్టా ఫట్టా అని అడిగితే ఫైనల్గా ఒక అబోవ్ యావరేజ్ ఫిల్మ్గా కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయి ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్. సినిమా ప్రతి ఫ్రేమ్లో కూడా ఖర్చు కనిపించింది. ఇక 'డెవిల్' సినిమా కథ ఏంటనేది ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉండి ఉంటుంది. బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని ఏలుతున్న రోజులు, వాళ్ళ కనుసన్నల్లో ఉండే కొన్ని సంస్థానాలు, అలాంటి సంస్థానాలను పాలించే సంస్థానాధీశులు, అలాంటి సంస్థానాల్లో ఒకటే రాసపాడు. ఈ రాసపాడు జమీందారు కూతురు విజయ హత్యకు గురవుతుంది. ఆ హత్య కేసును ఛేదించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ను ఆ సంస్థానానికి పంపుతుంది. స్థానిక పోలీసులు విచారణ చేసి ముగించే హత్య కేసును బ్రిటిష్ పాలకులు ఎందుకు ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్కు అప్పగించారు? ఒక జమీందారు కూతురు మర్డర్ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ను పంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ కేసు విచారణ చేస్తున్న క్రమంలో హీరోకు ఎలాంటి నిజానిజాలు తెలుస్తాయి? భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక సాయుధ పోరాట యోధుడికి ఈ కథకు సంబంధం ఏంటి? ఇదే టూకీగా 'డెవిల్' సినిమా కథ. ట్రైలర్లో కూడా దాదాపుగా ఇవే సన్నివేశాలను చూపించారు. ఒక యువతి మర్డర్ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రిటిష్ గూఢచారి రంగంలోకి దిగినట్టుగా కథ మొదలైనప్పటికీ కథానాయకుడి పాత్రను దర్శకుడు అంతవరకే పరిమితం చేయలేదు. సాయుధ పోరాటానికి ఈ స్పై థ్రిల్లర్ స్టోరీని కన్విన్సింగ్గా కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఆ ఇంటర్లింక్ చేసే విషయంలో ఏమాత్రం తేడా కొట్టినా సినిమాకు దారుణమైన టాక్ వచ్చుండేది. ఈ అనుసంధాన ప్రక్రియలో మేజర్ క్రెడిట్ శ్రీకాంత్ విస్సాకు దక్కుతుంది. ఈ కథను సినిమాగా తెరకెక్కించడంలో అభిషేక్ నామా నిర్మాతగా 80%, దర్శకుడిగా 70% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. నిర్మాతగా 80% ఎందుకంటే సినిమాకు వింటేజ్ లుక్ తీసుకురావడం కోసం బాగానే ఖర్చు చేశారు. అప్పటి వాతావరణం, వేషధారణ అన్నీ బాగున్నాయి. కానీ ఆ 20% లెస్ చేసింది ఎందుకంటే సినిమాకు సరైన ప్రమోషన్స్ చేయలేదు. 'సలార్' లాంటి పెద్ద సినిమా థియేటర్లో ఆడుతుండగా చడీ చప్పుడు లేకుండా, ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా నేరుగా విడుదల చేశారు. సినిమాలో కంటెంట్ ఉంటే ఈ రోజుల్లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా మౌత్ టాక్తో హిట్లు కొట్టొచ్చనే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ 'సలార్' లాంటి పెద్ద సినిమాలు థియేటర్లో జోరుగా నడుస్తున్న సమయంలో ఎంత కంటెంట్ ఉన్న సినిమాకైనా కాస్త బజ్ క్రియేట్ చేసుకోవడం అవసరం. ఆ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఫెయిల్ అయ్యారు. ఇక దర్శకుడిగా 70% ఎక్కడ సక్సెస్ అయ్యారంటే ఎక్కడా ఒక నిర్మాత సినిమాను తెరకెక్కించినట్టు అనిపించలేదు. అనుభవం ఉన్న దర్శకుడి మాదిరిగానే ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించారు. ట్విస్టులెన్నో ఉన్నా ఎక్కడా తడబాటుకు, గందరగోళానికి తావు లేకుండా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కథను ముందుకు నడిపించారు. అయితే 100% సక్సెస్ అయ్యి దర్శకుడిగా 30% ఎక్కడ కోల్పోయారంటే బిగిసడాలని కథనం అనేంతలా సినిమా సాగలేదు. అదే డైరెక్షన్ అంటే పిచ్చున్న ఒక వ్యక్తి అయితే కథ మరింత ఆసక్తికరంగా సాగేది. హీరోయిన్కు హీరోపై ప్రేమ పుట్టే కారణం అయితే మరీ సిల్లీగా అనిపించక మానదు. అదే డైరెక్షన్పై జీలున్న వేరొకరైతే ఇద్దరి లవ్ ట్రాక్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండేది. ఒక డైరెక్టర్గా టెక్నికల్ ఆస్పెక్ట్లో అభిషేక్ నామా సక్సెస్ అయ్యాడు, అందులో డౌట్ లేదు. కానీ కంటెంట్ వైజ్గా మాత్రం ఇంతకు మించి ప్రేక్షకులకు ఇంకేదో కావాలి. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్లో మంచి సక్సెస్ రేట్ ఉంది. ఆ నమ్మకంతోనే 'డెవిల్' కథ కూడా రాసుకున్నారని అర్థమైంది. ఓవరాల్గా సినిమా పర్లేదనిపించినా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని డీటెయిలింగ్ వేలో మాట్లాడుకోవాల్సి వస్తే అంత బిగిసడలని కథనంతో సాగిన సినిమా అయితే కాదు. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ నిడివి ఎక్కువగా ఉండటం, ఫస్ట్ హాఫ్లో బిగినింగ్ బాగున్నా
కొంతసేపటికి కోర్ పాయింట్ నుంచి స్టోరీ డీవియేట్ అయినట్టు అనిపించడం డెవిల్ సినిమాలో కనిపించిన ప్రతికూల అంశాలు. యానిమల్ సినిమాకు సంగీతం నేపథ్య సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ డెవిల్ సినిమాకు డీసెంట్ ఆర్ఆర్ ఇచ్చాడు. కానీ ఇది సరిపోదనిపించింది. మాయే చేసి మెల్లగా అనే ఒక్క పాట వినడానికి విజువల్గా కూడా బాగుంది. హీరోయిన్ సంయుక్త మీనన్ చీరకట్టులో అందంగా ఉంది. కళ్యాణ్ రామ్ నటన విషయానికి వస్తే బింబిసారా సినిమా నుంచి డైలాగ్ డెలివరీలో మొనాట్ని కనిపిస్తుంది. అక్కర్లేని సన్నివేశాల్లో కూడా గాంభీర్యంతో కూడిన మాట తీరు ఇబ్బందిగా అనిపించింది. నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి. ఇదే బేస్ టోన్లో డెవిల్ సినిమాలో చాలా చోట్ల కళ్యాణ్ రామ్ సంభాషణలు సాగాయి. నటనతో పాటు సంభాషణలో కూడా గాంభీర్యం ఉండాల్సిందేనని ఈ నందమూరి హీరో తన పందాను ఇలా మార్చుకున్నట్టు ఉన్నాడు. ఓవరాల్గా డెవిల్ సినిమా 100 కోట్లు వసూలు చేస్తుందని దర్శక నిర్మాత అభిషేక్ నామా పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. సంక్రాంతిలోపు పెద్ద సినిమాలు లేకపోవడం, సలార్ హవా కూడా కాస్త థియేటర్లో తగ్గడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం. మిక్స్డ్ టాక్ కాకుండా వన్ సైడ్ టాక్ వచ్చుంటే డెవిల్ సినిమాకు మరింత అనుకూల పరిస్థితులు ఉండేవి. 50 కోట్లకు పైగా పెట్టుబడైన సినిమా లాభాల బాట పట్టాలంటే కనీసం 100 కోట్ల గ్రాస్ రావాల్సిన అవసరం ఉంది. బింబిసారా స్థాయి హిట్ అయితే కాదు, అలా అని అమిగో స్థాయి ఫట్ కూడా కాదు. హిట్ ఫట్ మధ్య మిగిలిపోయిన ఒక అబోవ్ యావరేజ్ సినిమానే ఈ డెవిల్. ఈ సినిమాకు మరో ప్రతికూల అంశం, కొందరు టీడీపీ అభిమానులే ఈ నందమూరి హీరో సినిమాకు వెళ్ళకూడదని నిర్ణయించుకోవటం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నోరు మెదపకపోవటం ఈ అన్నదమ్ముల మీద వ్యతిరేకతను పెంచింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ టీడీపీకి మద్దతు ప్రకటించే విషయంలో కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో ఒక చీలికైతే స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు బాలకృష్ణ అనుకూల వర్గంగా కొందరు, ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వర్గంగా మరికొందరు చీలిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు చెలిమి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అభిమానులకు అంతగా రుచించడం లేదు. ఫ్యామిలీ మెంబర్ అయిన జూనియర్ ఎన్టీఆర్తో కానీ కళ్యాణ్ రామ్తో కానీ చంద్రబాబు బాలకృష్ణ రాజకీయంగా దగ్గర అవ్వకపోవటం, పవన్కు దగ్గర అవుతుండటం ఈ అన్నదమ్ముల అభిమానులు ఆక్రోశానికి కారణమైంది. ఈ అన్నదమ్ములిద్దరూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మద్దతు తెలపకపోవటం కొందరు టీడీపీ అభిమానులు అసంతృప్త జ్వాలను రాజేసింది. కళ్యాణ్ రామ్ సినిమాపై కొందరు తెలుగుదేశం అభిమానులే కత్తి కట్టడం డెవిల్ సినిమాకు తలనొప్పిగా మారింది. ఈ ప్రతికూల పరిస్థితులను దాటుకొని డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇదండి కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా సవివర సమీక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాక్స్ ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.